డిఎస్సి అక్రమాలను నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసనను కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను పోలీసులు అడ్డుకోవటం, నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం, పలుచోట్ల లాఠీ చార్జీలు చేయడంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడుతోంది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురికి గాయాలు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీపురుపల్లిలో నిరసన కార్యక్రమానికి వెళుతున్న మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు ఉందని, పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలోని మ్యారేడ్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగగా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం సహా పలు ప్రాంతాల్లోనూ నిరసనలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలోని ముచ్చుకోట వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రిలో యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ కార్యక్రమం ఉందంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ విషయం తెలుసుకున్న పొంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ను అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుత కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి అనేది 16,000 మాత్రం టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేశారు. ఈ 16,000 ఉద్యోగాలకు 35,000 కంప్లైంట్లు రిసీవ్ చేసుకున్నారు. అంటే అన్ని అవకతవకలు జరిగాయి. ఇది ప్రధానంగా డబ్బుల మార్పిడి జరిగింది అని మా ఆరోపణ. కేవలం అది లోకేష్ నాయుడికే సంబంధించింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. లోకేష్ నాయుడు డబ్బుల కోసం దీన్ని మిస్యూజ్ చేశారు, చాలా పొరపాటు చేశారు. మంత్రి మీద 35,000 కంప్లైంట్లు వస్తే ఇక్కడ అంత ఎక్కువ వచ్చినప్పుడు మీరు చేయకుండా ఈ విధంగా పోలీసులు పెట్టి ఈ ర్యాలీలన్నీ కూడా అడ్డుకోవడం అనేది ధర్మమేనా అని నేను అడుగుతా ఉన్నాను. మొత్తంగా దగా డిఎస్సిపై ప్రజాపోరు కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. డిఎస్సి వ్యవహారంపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా డిమాండ్తో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు.